ఆయని భక్తిపూర్వకమైన ఆర్తితో సొంత ఇల్లు ఇవ్వమని అడిగితే ఆయనని భక్తితో పూజిస్తే 3 నెలల్లో మీకు ఆ సాయినాథుడు సొంత ఇంటిని తీసుకువస్తాడని పండితులు చెబుతున్నారు. పిలిస్తే పలికే దైవంగా భక్తుల పూజల్ని అందుకుంటున్న సచ్చిదానంద సమర్థ సద్గురుడు షిరిడీ సాయిబాబా. ఆ రోజుల్లో ఆయనని అందరూ చల్తే బోల్తే దేవ్ అంటే నడిచే దైవంగా పిలిచేవారు. ఆయన భక్తులందరికీ విభూదిని ప్రసాదంగా ఇచ్చేవాడు. తన చల్లని చూపులు భక్తులపై ప్రసరింపజేసి వారి అనారోగ్యాల్ని పోగొట్టేవాడు. వారు చెప్పకుండానే భక్తుల కష్టాల్ని తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాల్ని సూచించేవాడు. అలాంటి యోగి పుంగవుడు ఎక్కడా లేడు, ఎప్పటికీ రాడు అని ఆ రోజుల్లోనే భక్తులు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ సాయినాథునికి మతంతో పనిలేదు, కులంతో పనే లేదు, వయసుతో పనిలేదు. ఆయనకు భక్తుల మనస్సే ముఖ్యం. ఆ మనసు పవిత్రంగా ఉంచుకొని ఎవరైతే సాయిని పూజిస్తారో ఆ షిరిడీ సాయినాథుడు వశమవుతాడని ఎన్నో సంఘటనలు చెబుతున్నాయి. ఆ సాయినాథుణ్ణి భక్తితో పూజిస్తే ఆయన తీర్చని కోరిక ఉండదు. ఆ షిరిడీ సాయిని ఆర్తితో ఆశ్రయిస్తే తొలగని కష్టమే లేదు. ఆ పరమశివుడే సాయినాథుడిగా భూమిపై అవతరించాడు కాబట్టి పరమశివునిలాగానే సాయినాథుడు బోళా సాయి. అడిగిన వారికి లేదనకుండా, ఆశ్రయించిన వారికి కాదనకుండా వారి కష్టాల్ని కడతేర్చిన దయా హృదయుడైన సాయిని కొలిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని హేమాండ్ పంతు రాసిన సాయి సచ్చరిత్ర ద్వారా తెలుస్తుంది. సాయిని పూజించటం వల్ల భక్తులకు కలిగే ఒక మేలు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కరుణామూర్తి అయిన ఆ షిరిడీ సాయిని ఈ విధంగా పూజిస్తే భక్తులెవ్వరూ అద్దెళ్లలో నివసించాల్సిన అవసరం ఉండదు. ఆయన మీకు సొంత ఇంటినే దీవెనగా ఇస్తాడు. దీనికోసం మీరు చేయాల్సింది కొద్దిగా పసుపు తీసుకొని దానిలో కొద్దిగా స్వచ్ఛమైన నీటిని కలిపి ఆ పసుపుని అతి చిన్న చిన్న ఉండలుగా చేసి 2 పచ్చని తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులో పెట్టి సాయిబాబా పాదాల దగ్గర పెట్టి సాయి అష్టోత్తర శతనామవళిని చదువుతూ ఒక్కో అక్షింతని ఆ పసుపు ఉండలపై వేస్తూ వాటికి పూజ చేయాలి. ఆ తరువాత ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని తమలపాకుతో పాటు ఆ 5 పసుపు ముద్దల్ని దానిలో ఉంచి ఆ వస్త్రంలో 11 రూపాయలు పెట్టి దాన్ని ముడుపు కట్టాలి. ఇక దానిని చేతిలోకి తీసుకొని మీ కోరిక ఏమిటో ఒక్కసారి సాయిబాబాకి చెప్పండి. ఇక అలానే దానిని ఆ సాయిబాబా పాదాల దగ్గరే వదిలేయండి. ఒకవేళ మీరు ఇదంతా గుడిలో చేయలేకపోయినా ఇంట్లో సాయిబాబా ఫోటో ముందు చేసినా సరిపోతుంది. ఇక దీనిని గురువారం నాడు మొదలుపెట్టి ఓం సిద్ధ సంకల్పాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా 77 రోజులలో 11 వారాలు అంటే 11 గురువారాలు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మీ కోరిక ఇట్టే తీరిపోతుంది. అంటే మీ సొంత ఇంటి కల కూడా తీరిపోతుంది. ఇంట్లో భక్తితో ఈ మంత్రాన్ని పఠించటం వలన మీ ఇంటిలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ సాయిబాబాని ఏ కోరిక కోరినా ఇట్టే తీరిపోతుంది. కాబట్టి ఈ గురువారం నాడే సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడంతో పాటు మీ కోరికలను కూడా తీర్చుకోండి. ఆ సాయి Like and subscribe to Chalkshit Fashions. Like and subscribe to Chalkshit Fashions.